ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ చాలా టేస్టీగా ఉండేది. దీన్ని స్టార్టర్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే రైస్ కాంబినేషన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండేది. కంప్లీట్ ప్రాసెస్ ఇక్కడ చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వాటర్ పోసుకోవాలి. మనకి వాటర్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవడానికి సరిపడినన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ ఇట్లా బబుల్స్ స్టార్ట్ అయిన తర్వాత కల్లుప్పు వేసుకుంటున్నాము. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దీంట్లోకి బాగా మరుగుతున్న వాటర్లోకి కోడిగుడ్లు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 6 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. దీన్ని నీట్గా బాయిల్ చేసుకోవాలి. మనకి 8 నుంచి 10 నిమిషాల లోపు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతే, ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, లేదంటే మనకి లోపల ఉన్న ఎల్లో వచ్చేసరికి కొంచెం యాష్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో కాబట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని మనకి వెల్లుల్లిపాయలు ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఫ్లేవర్ టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే ఎక్కువ క్వాంటిటీ వెల్లుల్లిపాయలే తీసుకున్నాను. రైస్లోకి కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పి దాన్ని ఇలా కొంచెం లైట్గా క్రష్ అయ్యేలాగా ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ రోల్ లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయినా లైట్ క్రష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్స్ ఆల్రెడీ చల్లగా అయిపోయాయి కాబట్టి పైనున్న షెల్ మొత్తం ఇట్లా రిమూవ్ చేసేసుకొని ఎగ్స్ని మాత్రం ఇలా నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని మనం పీల్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న ఒక థిన్ లేయర్ ఉంటుంది, అది కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్స్ అనేది నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి పోపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని ఇవన్నీ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి మనకి అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. అవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒలిచి కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయలని కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం క్రిస్పీగా ఉంటే మనకి వెల్లుల్లిపాయలు తింటున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. సో మనకి ఇది నార్మల్గా కొంచెం ఈ కలర్లో ఉంది కదా, కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకుంటే బాగుంటుంది. అండ్ దీంట్లోకి ఇక్కడ మనకి సగం వేగిపోయింది కాబట్టి దీంట్లోకి మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, సో ఆ ఎగ్స్ని దీంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి అవుటర్ లేయర్ అనేది కొంచెం వేగి ఎగ్ది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఒకవేళ మీకు అలా వేగినట్టు తినడం ఇష్టం లేకపోతే ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మాత్రం పైన లేయర్ ఉంది కదా, సో అది కొంచెం ఇట్లా వేగితే బాగుంటుంది కాబట్టి వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇది కొంచెం వేగిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ సో ఈ ఎగ్స్ని మొత్తం తీసి సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి మనకి మంచిగా వేగిపోయాయి ఎగ్స్. సో ఇవి 1 after 1 తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని సపరేట్గా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి వెల్లుల్లిపాయలు చెక్ చేసుకుంటే ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ అండ్ చాలా క్రిస్పీగా టర్న్ అవుట్ అయిపోయాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇట్లా చూడండి మంచి క్రిస్పీగా అయిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కంప్లీట్గా క్రిస్పీగా అయిపోయాయి అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుంటాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఈ స్టేజ్లో కారం వేసుకుంటే సరిపోతుంది. కారం అండ్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంచుకొని కారం వేసుకుంటే మనకి బ్లాక్గా టర్న్ అవుట్ అయిపోతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాతే మనము కారం అండ్ అలాగే ఉప్పు వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఆ ఎగ్స్కి కూడా మంచిగా ఈ కారం అండ్ ఉప్పు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ ఎగ్స్ని కూడా మళ్ళీ ఇంకొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుంటున్నాం. అండ్ ఇట్లా సపరేట్ చేసుకున్న ఎగ్స్ని ఒక 2 halfsగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన ఎగ్స్ అన్నిటినీ కూడా కట్ చేసి ఇట్లా 2 pieces లాగా తీసి పెట్టుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే లోపల ఉన్న ఎగ్ వైట్ అండ్ అలాగే ఎగ్ యోక్
ముక్కు ఉంది కదా, సో దానికి కూడా మంచిగా మసాలా పడుతుంది అండ్ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి కారం అండ్ ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఇట్లా ఎగ్స్ ఉన్నాయి కదా, సో ఇట్లా రివర్స్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes వేయించుకుంటే మనకి ఈ ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అన్నీ కూడా ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే తినేయచ్చు అనమాట. సో రైస్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక మంచి ఎగ్ స్టార్టర్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ఉంటే డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగా నచ్చుతుంది గెస్ట్స్కి కూడా. మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని తీసి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం మసాలా మిగిలిపోయింది కదా, సో దాంట్లోకి రైస్, ఉడికించుకున్న రైస్ని వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మిగిలిపోయిన అన్నం ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా ఉన్న రైస్ అయినా ఇట్లా తీసి కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో రైస్ వచ్చేసరికి మనకి స్పైసీనెస్కి సరిపడినంత రైస్ వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ రైస్ వేసుకోవచ్చు, బట్ కొంచెం స్పైసీగానే నచ్చుతుంది అనుకుంటే జస్ట్ కొంచెం వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కోడిగుడ్డు, వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ ఎగ్స్ని ఇలాగా ప్లేస్ చేసుకుంటున్నాం. దీన్ని యాజ్ ఇట్ ఈస్ తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎగ్స్ డిఫరెంట్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ కోడిగుడ్డి వెల్లుల్లి కారం స్టార్టర్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ లేదు ఇంకొంచెం మసాలా మిగిలింది కాబట్టి రైస్తో సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఇందాక చూపించినట్టు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉండిద్ది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ మనం ఇలాగా ఒక బౌల్లోకి రైస్ని తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాము. సో మనకు కావాలంటే స్టార్టర్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా రైస్తో అయినా కాంబినేషన్ సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి ఒక ఎగ్ రెసిపీని ట్రై చేయండి. ఇలా సర్వ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ రెసిపీస్ కాకుండా ఇలాంటి రెసిపీస్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.